అస్సలాముఅలైకుం. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈ వీడియో అయితే మార్నింగ్ నుంచి అయితే వ్లాగ్ స్టార్ట్ చేశానండి. నేను రయాన్ కోసం టిఫిన్ రెడీ చేస్తున్నాను. కాలేజ్ అయితే ఉంది, ఇంకా హాలిడేస్ అయితే ఇవ్వలేదు రయాన్కి. మండే నుంచి ఏమన్నా హాలిడేస్ ఇస్తారేమో. ఫర్హాన్కి ఏమో సంక్రాంతి హాలిడేస్. ఈరోజు ఫ్రైడే కదా, ఫ్రైడే నుంచి ఇంకా హాలిడేస్ అయితే ఇచ్చేశారు. అలాగే నేనైతే డైలీ ఒక బ్లాగ్లో అయితే మీకు కుకింగ్ వీడియో అయితే పెడుతున్నాను. అలాగే ఈ వీడియోలో కూడా టిఫిన్ కోసం అయితే నేను ఏం చేశాననేది ఒక వీడియో అయితే పెట్టాను, చూడండి. జొన్న రాగి పెసర్లు అయితే వేసి దోసకైతే వేశాను. నేను ఎలా చేశాననేది ఈ వీడియోలోనే కంటిన్యూ అయితే అవుతుంది. చూడండి మీరు. అలాగే నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి. అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి ఎందుకైతే నా వీడియో అయితే షేర్ చేయండి. ఓకే, వీడియో అయితే కంటిన్యూ చేద్దాం. ముందు రోజు నైట్ అండి, నేనైతే ఒక చిన్న గ్లాస్ ఉంటుంది కదా, టీ గ్లాసు, ఆ గ్లాస్తో అయితే కొలత ప్రకారం అయితే అన్నీ వేసుకున్నాను. ఒక గ్లాస్కి అయితే బియ్యం వేసాను, ఒక గ్లాస్కి అయితే రాగులు వేసాను, ఒక గ్లాస్కి అయితే పెసర్లు అండి, పెసర్లు అయితే వేసాను, ఇంకో గ్లాస్కి అయితే జొన్న అయితే వేసాను, ఒక గ్లాస్కి అయితే మాష్కిదాల్ అండి, మాష్కిదాల్ వేసుకున్నాను, కొంచెం అయితే మెంతులు, అలాగే ఒక టీ స్పూన్ అయితే శనగపప్పు అయితే వేసాను. ఇవన్నీ అయితే బాగా ఒక 3 టైమ్స్ అయితే వాటర్తో బాగా నీట్గా అయితే కడిగి నైట్ అంతా అయితే నానబెట్టేసాను. ఇది డైట్ చేసే వాళ్ళకైతే చాలా మంచిదండి ఈ దోశ అయితే. ఒక దోశ కానీ 2 దోశలు కానీ తింటే అసలు ఆకలి అనేది వేయదు, అలా ఉంటుంది. మనం చియా సీడ్స్ వాటర్ తాగితే ఎలా ఉంటుంది, అసలు ఆకలి అనేది అవ్వదు, అలా ఉంటుంది ఈ దోశ కూడా తింటే. చాలా మంచిది హెల్త్కి కూడా. నెక్స్ట్ డే మార్నింగ్ అండి, నైటే అయితే ఈ లాంగ్ ఫ్రాక్ అయితే కట్ చేశాను. శారీలో అయితే అనార్కలిది పీసెస్ది అయితే కట్ చేశానండి, బార్డర్ అయితే కట్ చేయకుండా. చాలా బాగా వచ్చింది ఈ లాంగ్ ఫ్రాక్ అయితే. మీకు లాస్ట్లో అయితే చూపిస్తాను. నేనైతే కొంచెం తొందరగా అయితే లేచి ఈ లాంగ్ ఫ్రాక్ అయితే కుడుతున్నాను. వాళ్ళు అయితే ఊరికైతే వెళ్ళాలంట, అర్జెంట్ అనేసి కుట్టాను. నెక్స్ట్ అయితే ఇక్కడ చూడండి, నైట్ అయితే నానబెట్టాను కదా ఇవన్నీ. వాటర్తో మళ్ళీ ఒకసారి అయితే క్లీన్ చేసుకున్నాను. ఆ తర్వాత అయితే మిక్సీకి అయితే వేసి పిండి అయితే రెడీగా చేసి పెట్టేశాను. రయాన్ అయితే కాలేజ్కి 9కి అయితే వెళ్తాడు, అందుకనే నేను 8కి అలాగా ఇవన్నీ అయితే రెడీ చేసుకున్నాను. మార్నింగ్ నుంచి అయితే స్టిచ్చింగ్ చేశాను నేను. ఇక్కడ చూడండి, పిండి అయితే బాగా వచ్చేసింది, గట్టిగా ఉంది. కొంచెం వాటర్ కలుపుకొని మేమైతే దోశ అయితే వేసుకోవచ్చు. అలాగే ఇందులో అయితే నేను పల్లీల చట్నీ చేశానండి, కొంచెం పలసాగా అయితే చేశాను. క్రిస్పీగా ఉంటుంది కాబట్టి దోశ, ఇందులో కొంచెం పలసాగా ఉంటే చట్నీ చాలా బాగుంటుంది. ఇక్కడైతే దోశ వేస్తున్నాను నేను. ఈ దోశ వేసి కొంచెం టైం పడుతుందండి మంచిగా కాలేకి దోశ అయితే. తొందరగా కొంచెం మెత్తగా ఉండే దోశ అయితే అంత టేస్ట్ ఉండదు. కొంచెంసేపు కాల్చుకొని మంచి క్రిస్పీ దోశ అయితే వేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. మా అందరిది అయితే టిఫిన్ అయిపోయాక నేను వెంటనే అయితే లంచ్ అయితే ప్రిపేర్ చేసేసాను. ఫ్రైడే కాబట్టి కొంచెం తొందరగా అయితే లంచ్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. ఎందుకంటే రయాన్కి కూడా అయితే లంచ్ బాక్స్ అయితే పంపించలేదు నేను కాలేజ్కు. ఇంటికి వస్తానన్నాడు మధ్యాహ్నము, అందుకనే తొందరగా అయితే లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడైతే టీ పెట్టాను నేను. టిఫిన్ అయిపోయిన తర్వాత టీ అయితే తాగుతాం మేము. ఇక్కడ రైస్ అయితే కడిగి పెట్టాను. రైస్ కుక్కర్లో అయితే రైస్ పెట్టేశాను. అలాగే చికెన్ అయితే తీసుకుని వచ్చారు మా ఆయన. చికెన్ ఫ్రై అయితే చేశాను. మంచి కమ్మని పప్పు అయితే చేసి పెట్టానండి. ఇది ఫ్రైడే రోజు అయితే నేను స్పెషల్ చేసినది ఆ రోజు. రయాన్ అయితే వచ్చేసాడు. లంచ్ అయితే చేసి నమాజ్ చేసుకొని మళ్ళీ అయితే కాలేజ్కి అయితే వెళ్ళిపోతాడు. నేను కూడా అయితే నా నమాజ్ టైం అయిపోయింది, నమాజ్ చదువుకున్నాను. లంచ్ అయితే చేసాం మేమందరము. ఆ తర్వాత అయితే సంక్రాంతికి కొన్ని డ్రెస్సెస్ అయితే ఉన్నాయి, అవి అయితే స్టిచ్ చేస్తున్నాను నేను. ఇది కట్ వర్క్ది అండి. కట్ వర్క్వి అయితే చాలా అంటే చాలా ట్రెండ్ అయిపోయింది ఇప్పుడు. ఎవరైనా డ్రెస్సులు తెచ్చివని కట్ వర్క్ అనే చెప్తూ ఉన్నారు అందరూ. వాళ్ళు ఏ మోడల్ చెప్తే అది మేము కుట్టాలి కదా. నేనైతే ఈ మోడల్లో అయితే ఇవి కుట్టాను. సేమ్ డిజైనే 2 డ్రెస్సెస్ అయితే కుట్టాను. ఇది ఒకటి గ్రీన్ కలర్, అలాగే ఒకటి యాష్ కలర్ అయితే కుట్టాను. మీకైతే ఒకటే చూపించాను నేను, ఇంకోటి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే కుట్టాను నేను. ఇలాగే నెక్ అయితే పెట్టి ఫోటో అయితే ఒకటి పంపించారు, ఇక్కడ పెడతాను చూడండి ఒక ఫోటో మీకు. ఈ ఫోటో పంపించి సేమ్
హ్యాండ్స్కి అలాగే నెక్కి ఇలాగే డిజైన్ పెట్టమన్నారు, అలాగే పెట్టాను. ఇంకా ఫోటోలో ఉండే హ్యాండ్స్ అయితే ఎల్బో హ్యాండ్స్, వీళ్ళైతే చిన్నగా కావాలి మాకు 8 ఇంచెస్ అన్నారు. ఇంకా 8 ఇంచెసే పెట్టి ఇచ్చేసాను. ఇంకా ఈ టాప్ ప్యాంట్ అయితే మామూలు ప్లెయిన్గా అయితే ప్యాంట్ కుట్టేశాను. అలాగే యాష్ కలర్ డ్రెస్ కుట్టాను కదా, ఇంకా ఆ ప్యాంట్ పైజామా అయితే కట్ వర్క్ పెట్టమన్నారు, అది కూడా అయితే కట్ వర్క్ పెట్టి కుట్టిచ్చేసాను. ఇంకా ఇవి సేమ్ అండి డిజైన్ అయితే. ఇంకా మామూలువి అయితే కుట్టాను, ఇంకా అవి చూపించలేదు మీకు. ఇంకా అనార్కలి అయితే మార్నింగ్ కుట్టాను కదా, అది చూపిస్తాను ఇప్పుడు. ఆరెంజ్ కలర్ శారీ అండి ఇది. ఈ శారీలో ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే వచ్చింది మొత్తం అయితే. ఇంకా నేను అనార్కలి అయితే కుట్టాను చూడండి, ఇక్కడ పీసెస్ అయితే పెట్టాను, అన్నీ జాయింట్ అయితే చేసి. ఇంకా నేనైతే అస్సలు బార్డర్ అనేది కట్ చేయకుండా కుట్టాను. కింద అయితే చూడండి బార్డర్ అయితే కట్ చేయలేదు, ఇక్కడ జాయింట్ కనిపిస్తుంది కదా, అక్కడ వరకు అయితే కట్ చేసి ఇంకా నేను అనార్కలి డ్రెస్ అయితే ఇలాగ కుట్టాను. ఇంకా గోల్ అయితే ఇంకా బాగా వచ్చింది. ఇంకా ఫ్రంట్ సైడ్ అంతా అయితే ఇంకా ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చింది, బ్యాక్ సైడ్ ఏం రాలేదు. ఇంకా బార్డర్ ఒకటి వచ్చింది. అలాగే ఇంకా హ్యాండ్స్కి అయితే ఇంకా పల్లోది తీసుకొని ఈ హ్యాండ్స్ అయితే పెట్టాను నేను. పల్లోకి అయితే ఈ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది, డబల్ కలరు. ఇంకా రౌండ్ నెక్ పెట్టాను. ఇంకా ఫ్రంట్ అయితే కట్ వర్కే. ఇంకా ఆ రోజు అయితే ఇంకా ఆ డ్రెస్సెస్ అయితే కుట్టాను నేను. ఫ్రైడే కాబట్టి కొంచెం పని ఉంటుంది ఇంట్లో, చాలా పని ఉంటుంది. ఇంకా ఆ పని అంతా చూసుకొని అవి అయితే కుట్టాను నేను. ఇంకా ఈ వీడియో అయితే చాలా లేట్ అయిపోయింది పెట్టేకి, 1 వీక్ అయిపోయింది. ఈరోజు ఫ్రైడే కాబట్టి ఇంకా 1 వీక్ అయిపోయింది ఈ వీడియో చేసి నేను. ఇంకా అలాగే నేను ఇంతకుముందు చేసిన ఇంకా నానా దర్గా ఉరూస్ వీడియో కూడా మీరు చాలా బాగా చూశారు. ఇప్పుడు నెక్స్ట్ కూడా నేను షాపింగ్ వీడియో చేసినది కూడా వస్తుంది ఉరూస్లో. నచ్చితే లైక్ చేసి